హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో ప్రభావతి నగలు దొంగతనం చేస్తుంటే సత్యం చూస్తాడా? ఆ విషయాన్ని ఇంట్లో అందరికి చెప్తాడా? అలానే ఈరోజు మనోజ్ నగలు కుదవబెట్టడానికి మార్వాడి షాప్కి వెళ్తుంటే అక్కడ నగలు తీస్తుంటే ఆ కవర్ల నుంచి చేప ముక్కలు బయటపడ్డాయి. అసలు ఎలా పడ్డాయి, ఎందుకు పడ్డాయి, అవన్నీ ఈరోజు సీరియల్ తెచ్చుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. ఇంకా ప్రభావతి అయితే అక్కడ దేవుణ్ణి మొక్కుతూ, దేవుడా నన్ను ఈసారి క్షమించేసి అని మెల్లగా నగలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో సత్యమైతే ఎదురవుతూ ఉంటాడు. ఇంకా సత్యమైతే ఇలా అంటూ ఉంటాడు నాకు ప్రభావతితోటి, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ప్రభావతి? ఇంటికి పెద్ద దిక్కువి, మాకు యజమానురాలివి, ఇదే నన్ను చేసిన పని అంటుంటే అప్పుడే ప్రభావతి, నేనేం చేశానండి? నేను చూడలేను అనుకుంటున్నావా ప్రభా? ఇంత వయసు వచ్చింది, 3 కొడుకులు ఉన్నారు, అయినా నీకు బుద్ధి రాలేదా ప్రభా? ఇంకా ప్రభావతి అయితే లోపలి అనుకుంటూ ఉంటుంది, ఇంట్లో ఎవరు ఎలా నడుచుకోవాలో చెప్తూ ఉంటావు కదా, నువ్వు మరి ఇలా ఏం చేస్తున్నావేంటి అంటుంటే అప్పుడే ప్రభావతి, ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తారా అని ప్రభావతి అంటుంటే అప్పుడే సత్యమైతే, ఈ విషయం నీలాగా నాకు చాడీలు చెప్పడం చేతన కాదు, ఈ విషయం నీ ఇంట్లో చెప్పను సత్యం ఎట్టుంటే అప్పుడే ప్రభావతి అయితే అది 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 అంటుంటే ఇంకా సత్యం అయితే ఇలా అడుగుతుంటాడు, ఎందుకు ఇలా చేసావు చెప్పు, ఎందుకు ఇలా చేసావు చెప్పు అని సత్యం అడుగుతుంటే, అది మనోజు అని ప్రభావతి దీర్ఘాలు తీస్తుంటే, మనోజ్ ఏంటి మనోజ్, వాడొచ్చి మూస్తాడా బీరువా డోరు అని అంటుంటే, మీరు అనేది బీరువా గురించా అండి, మరి దేని గురించి అనుకున్నాను అంటే, నేను మూసేస్తానండి, వెళ్ళి మూసేస్తాను అని ప్రభావతి అయితే వెళ్ళి ఆ బీరువా డోర్లు అయితే మూసేస్తుంటుంది. ఇంకా సత్యం దగ్గరకు వస్తుంటుంది. ఇంకా సత్యం అయితే ఆ నల్ల కవర్ ఏంటి అంటుంటే, అది జాకెట్ పీసులు అండి అంటే, ఆ జాకెట్ పీసులు ఇప్పుడు ఎందుకు అంటే, అది మనోజ్కి ఇవ్వడానికండి, స్టిచ్చింగ్ చేయించుకొస్తాడని. అయినా వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఇప్పుడు నీ బట్టలు వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకొస్తాడా వాడు అంటే, చేస్తాడులేండి అని ప్రభావతి అయితే కంగారులో బయటకు ఉరికిపోతుంటుంది. ఇంకా అదే టైంలో మీనా అయితే చేపలు తీసుకొస్తూ ఉంటుంది. మీనా అయితే సేమ్ అదే ప్రభావతి ఏ కవర్లో తీసుకెళ్తుంది అదే అలాంటి కవర్లోనే మీనా అయితే చేపలు తీసుకొస్తుంటుంది. ఇంకా ప్రభావతి మీనా వాళ్ళు ఒకరికొకరు ఎదురై గుద్దుకుంటూ ఉంటారు. ఇంకా కింద పడిపోయిన తర్వాత ఒకరి కవర్ ఇంకొకరు ఎక్స్చేంజ్ అయిపోతుంటుంది. ప్రభావతి ఏమో చేపల కవర్ తీసుకెళ్ళిపోతుంటుంది, ఇంకా మీనా అయితే బంగారం కవర్ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మనోజ్కి అయితే ప్రభావతి ఆ కవర్ ఇస్తూ ఉంటుంది. ఇంకా మనోజ్ అయితే ఆ మార్వాడి షాప్కి వెళ్ళి, మనోజ్ సేటు నాకు 4 లక్షలు కావాలంటే, ఇంకా అప్పుడు సేట్ ఏమో 10 తులాల బంగారం ఇస్తే నీకు 4 లక్షలు ఇస్తాను అంటుంటే, ఇంకా సరే సేటు ఇదిగోండి బంగారం అని ఆ కవర్ తీసిస్తుంటే, ఇంకా ఆ కవర్లో నుంచి చేప ముక్కలు బయటకు వస్తుంటాయి. ఇంకా మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా మనోజ్ అయితే ఫోన్ చేసి ప్రభావతికి అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఆ కవర్ మీనా దగ్గర ఉన్న కవర్ అయితే లాక్కుంటుంటుంది. ఇంకా మీనా బాలు వాళ్ళు అయితే ఆ కవర్లో ఏమో మాకు కూడా చూపి అనే కవర్ అయితే మీనా ప్రభావతి నుంచి అయితే లాక్కుంటూ ఉంటారు.